కాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా. ఈ నసగాడు అప్పుడే వచ్చాడండి. వాడు గుండెపోటు వచ్చిందంట. ఒకడేమో బాత్రూమ్ లో పడి చెయ్యలు కొట్టుకున్నాడంట. ఇదే ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. సేమ్ డైలాగ్. ఒకడు చెయ్యలు కొట్టుకున్నాడు, ఒకడు ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఒకడేమో గుండెపోటు వచ్చింది అని. సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. ఎంతకు తెగించారా? ఆపదలో ఉన్నారు. అస్సలు నమ్మకు, ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1 నే చెయ్యాలి. ఒకరు బాత్రూమ్ లో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది గుండె. ఏం చూసి భయపడ్డారు సార్? రెడ్ బుక్ చూసి వచ్చింది. భయపడ్డారు సార్. అది నిజం సార్. వాళ్ళ రాష్ట్రంలో ఉండి కింద పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాదు. ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. ఇంకా అడుగుతా ఉన్నా, ఏం మాటలు అవి? నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఒప్పేసుకున్నావు, నీ తర్వాత ఎవడైనా. ఆసుపత్రుల్లో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది. రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నాకు వస్తుంది. మెంటల్ తిక్క మాట్లాడు. దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే బాధగా ఉంటుంది. నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడు. అధికారం శాశ్వతం కాదు. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు గెలిచాం. గౌరవాన్ని ప్రాణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అధికారం చూశాం, అధికారం లేని సమయం చూశాం. చూశాను కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నారు. దమ్ముంటే మంచి మంచి కంపెనీలు తీసుకురా, దావోసెలు తీసుకురా అంటే దావోసెల్లి ఉట్టి చేతులతో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింగపూర్ రాజా. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడంట, కార్యకర్తలు కూడా కలవడంట. మాట్లాడుతున్నావు. అయ్యా, పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అరే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకో. అసలు నేను ఒక మాట చెప్తున్నానయ్యా, చెప్పేస్తున్నాడు రా, చెప్తాడేనా? చెప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే డబ్బా రైళ్లు అనుకుంటే మనకన్నా డబ్బా రైళ్లు ఇల్లు. అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అంత సీను మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీస్తారా మీరు? తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. అది గమనించారా? జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.